హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు మీకోసం నోరూరించే టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తా. అందుకోసం ఇప్పుడు మనం టమాటాలు, చింతపండు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకొని వాటర్ తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోట్లో జీలకర్ర, మిరియాలు వేసుకొని దంచుకోవాలి. రోల్ లేని వాళ్ళైతే మిక్సీ పట్టుకోవచ్చు. మేమైతే రోట్లోనే దంచుకుంటాం. ఇవి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని అందులో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పౌడర్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా పిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలకు గ్రీన్ అంతా తీసేసి వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకుని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా రసం చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కూరలు కూడా పక్కన పెట్టి మనం రసంలోనే తినేయచ్చు. ఇప్పుడు మనం పిప్పినంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రసం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసి అవి చిటపటలాడాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలిపిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మెదుపుకున్న టమాటా రసాన్ని ఇందులో పోయాలి. ఇప్పుడు మనం 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర తీసుకొని చల్లుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటే టమాటా రసం రెడీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.